తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ కరోనా కలవరం మొదలైంది. ఏపీ, తెలంగాణలో నమోదవుతున్న కేసులు టెన్షన్ పుట్టిస్తున్నాయి. ఇప్పటికే ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూడగా తాజాగా హైదరాబాద్లో కూడా కోవిడ్ కేసు నమోదైంది. కూకట్పల్లిలోని ఓ డాక్టర్కు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఏపీలో 2 కరోనా కేసులు నమోదయ్యాయి. విశాఖలో ఓ మహిళకు, కడపలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వారు ఉంటున్న పరిసరాల్లో శానిటైజేషన్ చేశారు. ఏపీలో పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలను అప్రమత్తం చేయాలంటూ సిబ్బందికి సూచనలు జారీ చేసింది. సమూహాలుగా ఏర్పడే కార్యక్రమాలు చేయొద్దంటుంది ఆరోగ్య శాఖ. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి లక్షణాలు ఉంటే వెంటనే కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలి. రైల్వే స్టేషన్, బస్టాండ్, ఎయిర్పోర్టుల్లో సోషల్ డిస్టెన్స్, మాస్క్ వంటి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. విదేశాల నుంచి వచ్చిన వారు తప్పనిసరిగా కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలి. అధికారులకు హెల్త్ డిపార్ట్మెంట్ ప్రత్యేక సూచనలు చేసింది. మాస్కులు, పీపీఈ కిట్లు అందుబాటులో ఉంచాలని హెల్త్ డైరెక్టర్ సూచించారు.